Hi friends, welcome back to our Happy Views channel. Romance, Lust vs Love, Part 20. సార్, ఇదేం బాలేదు. మీరు మాటిమాటికి నన్ను కొట్టడం కూడా బాలేదు అని ఒక చేతితో విరాట్ నుండి విడిపించుకోవడానికి గింజుకుంటూనే మరొక చేతితో విరాట్ నొక్కేస్తున్న చేతిని విడిపించాలని చూస్తూ సీసీటీవీ ఫుటేజ్ వైపుకు చూసేటప్పటికి అక్కడ కనిపిస్తున్నది చూసి నీలిక్కుపోతుంది. సార్, ఇది ఏంటి అని తడబడిపోతూ విరాట్ మొహంలోకి చూడాలన్నా భయం వేస్తుండడంతో, కనిపిస్తున్నది చూడాలన్నా ఏదో తెలియని బెరుకు వచ్చేస్తుండడంతో వెంటనే మొహం పక్కకు తిప్పేసుకుంటుంది భూమి. ప్లీజ్ సార్, ప్లీజ్, నేను ఇదంతా దూరం వెళ్తుంది అనుకోలేదు. నేను నార్మల్గానే అతడికి డౌట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఎలా 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 ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు? ఒళ్ళు తెలియకుండా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావా అని భూమి బుగ్గలు నొక్కేస్తూ నిప్పులు చెరుగుతున్న కళ్ళతో అడుగుతాడు అతడు. అసలు భూమికి విరాట్కి ఎందుకు అంత కోపం వస్తుందో అస్సలు అర్థం అవ్వడం లేదు. అసలు తను ఏం చేసుకుంటే అతడికి ఎందుకు? తణుకులానే చాలామంది ఆఫీస్లో ఉన్నారు. అంతెందుకు, హాసిని కూడా ఉంది. వాళ్ళందరి మీద చూపించని స్పెషల్ శ్రద్ధ, బంపర్ ఆఫర్లు తన మీదే ఎందుకు చూపిస్తున్నాడో అర్థం కాక, ఒక పక్క తన కోపానికి భయం వేస్తున్నా, మరొక పక్క తను తీసుకుంటున్న అతి చనువుకి కోపం, ఆక్రోశం కలగలిపి విరాట్ని ఒక్క ఉదుటులో వెనక్కి తోసేస్తుంది. ఏంటి సార్, ఏంటి ఊరుకుంటుంటే ప్రతి దాంట్లోనూ మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? నేను ఇక్కడికి ఉద్యోగం చేయడానికి వచ్చే 24 అవర్స్ కూడా అవ్వలేదు. కానీ మీరు నా మీద తీసుకుంటున్న అతి చనువుకి ఏంటి అర్థం? నా గురించి ఎందుకు ఇలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మీరు? నేను ఇంతకు ముందు పరిచయం లేదు. అయినా అతడితో అలా ప్రవర్తిస్తే మీకెందుకు? అంతకన్నా ముందుకు వెళ్ళినా మీరేం చేయలేరు కదా అని కోపంగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అంటూ ముక్కుపుటాలు ఎగరేస్తుంది. ఏంటి ఏంటి అంతకన్నా ముందుకు వెళ్తావా? వాడి దగ్గరకు వెళ్తావా? లేకపోతే ఆఫీస్లో ఉన్న అందరి దగ్గరికి కూడా ఇలానే వెళ్తావా? లేకపోతే నీకు ఒక స్పెషల్ ఆఫర్లా ఇప్పటికిప్పుడే అందరికీ స్టాఫ్ మీటింగ్ పెట్టి చెప్పమంటావా అంటాడు అని వెటకారంగా, వ్యంగ్యంగా. ఆ మాటలలో తన క్యారెక్టర్ గురించి చాలా తక్కువగా చూస్తున్నట్టుగా వెంటనే అర్థమవుతుంది భూమికి. తనకి కూడా అసలు ఏం చేస్తున్నాడో అర్థం అవడం లేదు. భూమి ఎందుకు అలా వినీతి దగ్గరగా ప్రవర్తించిందో ఒకటి అర్థం కాకపోవడం, దానికి తోడు అసలు భూమి మీదే ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో అర్థం కాక, మరొక పక్క బుర్రని హీటెక్కించడంతో పాటు ఒక్కసారిగా భూమిని, వినీత్ని అలా చూశాడని బై మిస్టేక్ చూసినా కూడా తనకెందుకో చాలా కోపం వచ్చేస్తుంది. ఇంతకుముందు ఎంతోమంది అమ్మాయిలతో ఇంటిమేట్ అయినా భూమి కన్నా ఇంకా ఎక్కువగా అమ్మాయిలను ఒంటి మీద నూలు పోగు లేకుండా చూసినా కూడా ఎందుకో వినీత్ని భూమిని అలా చూశాడు అని గుర్తొస్తుంటే నరాల్లో రక్తం పరుగందుకోవడంతో పాటు అక్కడికక్కడే భూమిని ఏమైనా చేశాలనిపిస్తుంది, లేకపోతే వినీత్ని చంపేయాలనిపిస్తుంది. ఈ వింత ప్రవర్తన అసలు తనకెందుకు అనిపిస్తుందో కూడా అర్థం కాక అప్పటికప్పుడు భూమిని ఏం చేయలేక తన చేతికి గాయం చేసుకుంటాడు. ఆల్రెడీ చేయి గాయం అవడంతో మళ్ళీ మరొకసారి గాయం రేగి రక్తం కుళాయి తిప్పినప్పుడు వాటర్ వచ్చినంత వేగంగా బయటకు వచ్చేస్తుంటుంది. అసలు ఏం జరిగిందంటే, విరాట్ కోపం ఇంకా ఎందుకు తెలుసుకోవాలనుకుంటే మనం ఒక 20 మినిట్స్ వెనక్కి వెళ్దాం. ప్యూన్ చెప్పిన వెంటనే భూమి విరాట్ దగ్గరకు వెళ్ళాలా వద్దా అని అనుకుని ఏం పర్వాలేదులే అని కేర్లెస్గా అనుకుని క్యాబిన్లోకి వెళ్తుంది. కానీ నెక్స్ట్ మినిట్నే విరాట్ కోపము, అది కాకుండా ఆ కోపంలో ఏం చేస్తాడో తెలియదు కాబట్టి ఆ భయంతో క్యాబిన్ నుండి బయటకు రాగానే వినీత్ ఎదురుగా వస్తాడు. అరే భూమి గారు, మీరే వస్తున్నారా? నేను కూడా మీ దగ్గరికే వద్దామనుకుంటున్నాను. ఏంటి వినీత్ గారు, ఏమైనా పని ఉందా అంటూ తన దగ్గరకు ఎందుకు వస్తున్నాడో అర్థమవ్వక కనులు ముడుస్తుంది. అయ్యో ఏం లేదండి, మీరు అంత సీరియస్ అయ్యి డౌట్ పడాల్సిన అంత మ్యాటర్ ఏం కాదు. మార్నింగ్ సార్ అలర్ట్ చేసిన వర్క్లో చిన్న డౌట్ వచ్చింది. అది నేను ఎంత సాల్వ్ చేయాలని చూసినా ఆ స్టెప్ నాకు అంత ఈజీగా అర్థమవ్వడం లేదు. ఎలానో మీరు నేను ఒకటే డిపార్ట్మెంట్ కాబట్టి చిన్న డౌట్ సాల్వ్ చేస్తారేమోనని మీ దగ్గరకు వచ్చాను అంతే అంటుంది.
ఆ మాటకు మొహం నార్మల్గా చేసుకుని అది రండి అంటూ వినీత్ క్యాబిన్లోకి వెళ్ళడం ఎందుకని ఆల్రెడీ వినీత్ తన ల్యాప్టాప్ కూడా తెచ్చుకోవడంతో నేరుగా తన క్యాబిన్కి తీసుకువెళ్ళి వినీత్ని అక్కడే ఎదురుగా ఉన్న చిన్న చైర్లో కూర్చోమని చెప్పి తన ప్రాబ్లం సాల్వ్ చేస్తూ తెలియకుండానే నెమ్మదిగా వినీత్ మొహం దగ్గరకు తన ఎదను తీసుకువచ్చి వంగుని ల్యాప్టాప్లో టైప్ చేయడంతో తన క్లీవేజ్ మొత్తం కూడా ముందుకు వచ్చేసి చున్నీ కూడా సైడ్కి వెళ్ళిపోవడంతో క్లియర్గా తన ఎత్తైన గుండెలను వినీత్ కంటపడేలా చేస్తుంది భూమి. ప్లస్ ఫస్ట్ అయితే వినీత్ అదంతా గమనించడు. భూమి చెప్తున్నదే ఫుల్ కాన్సంట్రేషన్తో వింటూ మాటికి పెన్ నోట్లో పెట్టి తీస్తూ ఉండడంతో పెన్ క్యాప్ ఎగిరి కింద పడిపోతుంది. వెంటనే సారీ అంటూ ఒంగుని క్యాప్ తీసుకుని మళ్ళీ పైకి లేచే గ్యాప్లో భూమి తన ఎత్తైన గుండెలు వినీత్ కంట్లో పడి ఒక్క క్షణం తన మనసు చలించేలా చేస్తాయి. ఒక్క 10 సెకండ్లు రెప్ప ఆర్పకుండా అటువైపే చూసిన వెంటనే తన బుద్ధి తట్టి లేపడంతో వెంటనే మొహం తిప్పేసుకుని గబగబా భూమి క్లియర్ చేసిన డౌట్ మొత్తం కూడా తన బ్రెయిన్లో సేవ్ చేసుకుని అలానే సిస్టంలో కూడా అక్కడే ఎరేస్ చేసేసి భూమి చెప్పినట్టుగా మార్చి వడివడిగా పరిగెట్టినట్టే అతని క్యాబిన్లోకి వెళ్ళిపోయి వాటర్ బాటిల్ నీళ్లు ఖాళీ చేసేస్తాడు వినీత్. ఇదేమీ తెలియని భూమి నార్మల్గానే క్యాబిన్ నుండి విరాట్ క్యాబిన్కి వచ్చేస్తుంది. ఈ గ్యాప్లోనే వినీత్ భూమిలను అలా చూసి క్యాబిన్ని నామరూపాలు లేకుండా మార్చేయడం, ఇప్పుడేమో భూమిని హర్ట్ చేయడం చేస్తాడు విరాట్. మ్యాట్రిమోనీ ఆఫీస్లో నిరంజనను విరాట్ డీటెయిల్స్ అన్నీ చెప్పి అలానే విరాట్ గురించి హేళనగా మాట్లాడుతున్న తన మాటలకు సమాధానం ఇచ్చి బయటకు వచ్చేసిన సునీత గారి మనసు మొత్తం కూడా బాధగా మారిపోవడంతో తను ఎప్పుడు వెళ్ళే గుడికి వెళ్ళి అక్కడ మండపంలో కూర్చుని ఎదురుగా కనిపిస్తున్న శివలింగాన్ని తీక్షణంగా చూస్తుంటారు. ఇప్పుడు ఆవిడ మనసు అలలతో అల్లకల్లోలంగా మారిపోయిన సముద్రం కన్నా దూరంగా ఉంది. ఎన్నో ప్రశ్నలు, వాటికి సమాధానాలు దొరకక తన మౌనంతోనే ఆ దేవుడిని ప్రశ్నిస్తూ కారుతున్న కన్నీళ్లను కూడా తుడుచుకోవడం మర్చిపోతారు. ఎందుకు స్వామి, ఎందుకు ఇలా వాడి జీవితంతో ఆడుకుంటున్నావు? మొదట మా పెళ్ళయి ఎన్నో సంవత్సరాలైనా పిల్లలు కలగకపోవడంతో ఎన్నో మాటలు పడుతూ ఎన్నో నోములు పూజలు చేసి ఎక్కని హాస్పిటల్ మెట్లన్నీ ఎక్కి వాడిని కన్నాను. ఆ తర్వాత ఎంతో అపురూపంగా కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు ఈ వయసులో ఎందుకు మాకు ఈ క్షోభ పెడుతున్నావు? వాడు కూడా అందరిలానే పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉంటే చూస్తూ జీవితాన్ని గడిపేయచ్చు అని అనుకుంటున్న మా ఆశ నిరాశేనా? లేకపోతే మేము పెంచిన పెంపకంలో తేడా ఉందా? ఎప్పుడూ ఆడపిల్లని తక్కువ చేసి చూడనివాడు, ఆడపిల్లని చెడు దృష్టితో చూడని నా కొడుకు ఇప్పుడు ఆడవాళ్ళు అంటేనే పడక గదికి మాత్రమే అంకితం అన్నట్టుగా చూస్తున్నాడు. ఇది ఎవరి తప్పు? ఎవరి వల్ల వాడిలా మారిపోయాడు? ఇలా మారినందుకు వాడికి సమాజం ఇస్తున్న బిరుదులు ఆడవాళ్ల పిచ్చోడు, ఇంకా ఒక ఉమనైజర్. ఎందుకు స్వామి ఇలా వాడి జీవితంతో ఆటలాడుకుంటున్నావు? ఎందుకు వాడిని ఇలా అవుతున్నా కూడా మేము దారిలోకి పెట్టలేకపోతున్నాం? ఈ విషయాలేవి మాకు తెలియదు అన్న భ్రమలో వాడు బ్రతుకుతున్నాడు. ఆ భ్రమని దూరం చేసి ఇదంతా మాకు తెలుసు అని వాడికి చెప్పి వాడిని మా దృష్టిలో కూడా ఇంకా దిగజారిపోయాడు అనుకునేలా చేయకూడదనే అన్నీ చూస్తున్నా కూడా కళ్ళున్న గుడ్డివాళ్లలా మారిపోయాం. ఇక వాడి జీవితంలోకి వెలుగు రాదా? వాడు ఈ మురికి గుంటలో నుండి బయటకు రాలేడా? ఇక వాడి జీవితం అంతేనా? మేము కూడా వాడిని చూస్తూ చస్తూ బ్రతకాలా అని కన్నీళ్లతోనే మౌనంగా ప్రశ్నిస్తూ ఎంతసేపు ఉన్నది కూడా తెలియనంత టైం గుడిలోనే ఉండిపోయి తను మధ్యాహ్నం భోజనం చేయలేదు. అలానే మధ్యాహ్నం అనగా బయటకు వచ్చి ఇప్పుడు చిన్నగా చీకటి పడుతున్నా కూడా ఇంటికి వెళ్ళాలి అన్న దృష్టి కూడా రాదు. ఇంతలో టక్కున మొబైల్ రింగ్ అవ్వడంతో ఉలిక్కి పడినట్టుగా దేవుడి మీద నుండి చూపుని మరల్చి ఫోన్ చేతిలోకి తీసుకునేటప్పటికి అది తన భర్త నుండి అయ్యుండి కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేయగానే సునీత, ఎక్కడున్నావు? ఎప్పటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, నువ్వు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని కంగారుగా ఆతృతగా అడుగుతారు ఆదిత్య గారు.
ఏం లేదండి, మనసు బాగోక గుడి దగ్గరకు వచ్చాను, నేను ఇంటికి వచ్చేస్తున్నానులే అని సాధ్యమైనంత నార్మల్గా చెప్పడానికి ప్రయత్నిస్తారు ఆవిడ. కానీ 35 ఏళ్లుగా కాపురం చేస్తున్న ఆవిడ ఏ టైంకి ఎలా ఉంటుందో, ఎలా ఉన్నప్పుడు గొంతు ఎలా ఉంటుందో ఆయనకు తెలియదా? అందుకనే వెంటనే ఆవిడ బాధ పూరితమైన గొంతుని పసిగట్టేస్తారు ఆయన. ఎందుకు సునీత, ఇప్పుడు కూడా విరాట్ గురించి ఆలోచిస్తున్నావా? వాడి జీవితంలో ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని చెప్పాను కదా. ఎందుకు వాడి గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు? అయ్యో లేదండి, నేను మామూలుగానే గుడికి వచ్చాను అంటారు. వద్దు సునీత, నువ్వు బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా ఉంటే నీ గొంతు ఎలా ఉంటుందో నాకు తెలియదా? నువ్వు వాడి గురించి అంతలా తాపత్రయపడుతున్నావు, కానీ వాడి దృష్టిలో తల్లికి విలువ ఉందా? కనీసం నీతో ప్రేమగా మాట్లాడి నిన్ను ఎన్ని రోజులైంది అని కొంచెం కోపంగా బాధగా అడుగుతారు ఆయన. అందుకనే నా కన్నపేగుని కన్నతీపిని చంపేసుకోలేను కదండి. వాడు నన్ను గుర్తుపెట్టుకోలేకపోయినా వాడు నా కన్న బిడ్డ అండి. వాడు అలా అయిపోతుంటే నా తల్లి మనసు చూస్తూ ఎలా ఊరు తట్టుకుంటుంది? ఏం పట్టనట్టుగా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అని అడుగుతారు. నువ్వు మారవు సునీత, నువ్వు మారవు. వాడు కూడా వాడి పద్ధతి మార్చుకోడు. మీ ఇద్దరి మధ్య నేను ఎంత నలిగిపోతున్నానో తెలుసా? నువ్వు మధ్యాహ్నం భోజనం కూడా చేసి ఉండవు అని నీరసంగా వస్తున్న నీ గొంతే చెప్పేస్తుంది. వాడు నీ కొడుకు అయితే నేను నీ భర్తను. వాడి గురించి ఆలోచిస్తూ నన్ను కూడా బాధ పెడుతున్నావని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు సునీత? నువ్వు వెంటనే ఇంటికి రాలేదనుకో, ఇక నీతో నేను అస్సలు మాట్లాడను అని కోపంగా అంటూ ఫోన్ పెట్టేస్తారు ఆదిత్య గారు. దాంతో భారంగా వస్తున్న నిట్టూర్పుని వదిలి ఆ శివయ్యకు మరొక్కసారి దండం పెట్టుకుని గుడిమెట్లు దిగి కార్ దగ్గరకు వెళ్ళే అంతలో సుడిగాలిలా ఒక్కసారిగా గాలి గట్టిగా వేస్తూ చుట్టేస్తూ చెట్ల ఆకులన్నీ ఎగిరిపోతూ గుడి దగ్గర మొత్తం కూడా అల్లకల్లోలంగా మారిపోతుంది. అక్కడ ఉన్న ఒక ఎద్దు స్పీడ్గా పరిగెడుతూ సునీత గారి మీదకి వచ్చేస్తుంది. కానీ ఆవిడకు అదేమీ తెలియదు. గాలికి కళ్ళల్లో దుమ్ము పడిపోవడంతో కళ్ళు సరిగ్గా కనిపించక కళ్ళు చీర కొంగుతో నలిపేస్తూ చూడడానికి ప్రయత్నిస్తూ ఎద్దుని గమనించుకోరు. ఇంకొక క్షణం ఉంటే ఖచ్చితంగా ఎద్దు ఆవిడని పొడిచేస్తుంది అన్న టైంకి ఎక్కడి నుండి వచ్చాడో తెలియని ఒక సాధువు ఒళ్ళంతా విభూది రాసుకుని నడుముకి ఒక చిన్న అంగీలాంటి గోచి పెట్టుకుని మోకాలు దాటుతున్న గడ్డం, రోడ్డుకి తాకుతున్నట్టుగా మర్రి ఊడల్లాగా జడలు కట్టేసిన తలకట్టు, నిత్యం శ్మశానంలో ఉంటారు అన్నట్టు గుర్తుగా అతడి నుండి వస్తున్న శవాలు కాల్చిన వాసన, దానికి తోడు నోటి నుండి గంజాయి వాసన కడుపులో దేవేస్తున్నంత ఇదిగా వస్తుంటుంది. 6 అడుగుల ఎత్తుతో, భారీ దేహకాయంతో, 7 పదుల వయసు దాటిన 3 పదుల వయసులా కనిపిస్తూ దాంతోపాటు చిన్నపిల్లలు ఎవరైనా సరే అతడిని చూశారంటే వెంటనే జడుపుతో జ్వరం తెచ్చుకుంటారు. ఇక పెద్దవాళ్ళు ఎవరైనా సరే అతడి ఆహార్యాన్ని, రూపాన్ని చూసి ఒక్క క్షణం ఉలిక్కిపడక తప్పదు. అటువంటి అతను గుద్దుతున్న ఎద్దు నుండి ఆవిడను ఒక్క చేతితో పక్కకు లాగేసి బసవా అని కాకేస్తూ కన్నెర్ర చేయగానే ఎద్దు అక్కడే ఆగిపోతుంది. ఆగుతుంది కానీ దాని కోపం తీరక గట్టిగా అరుస్తూ గట్టిగా ముక్క నుండి బొసలు కొడుతూ ఆయన చూపు తిప్పితే దాడి చేయడానికి అన్నట్టుగా చూస్తున్న ఎద్దు కళ్ళల్లోకి సూటిగా ఒక్క నిమిషం చూడగానే ఎద్దు అతడిని చూసి వినయంగా 2 సార్లు బుర్ర అటు ఇటు తిప్పి మళ్ళీ ఎలా వచ్చిందో అలానే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇవేమీ తెలియని సునీత గారు మాత్రం తను ఎవరు పక్కకు లాగారో అని అనుకుంటూనే ఎద్దు రావడం కూడా తెలియక కళ్ళను చీర కొంగుతో బాగా రుద్ది ఇసుకపడిన కళ్ళను మండుతున్నా నెమ్మదిగా తెరిచేటప్పటికి తనని 2 అడుగుల దూరంలో నుండి చూస్తున్న సాధువును చూసి ఉలిక్కిపడి కెవ్వున కేక వేసి వెనక్కి పడబోతారు. నెమ్మది తల్లి, నెమ్మది అంటూ గంభీరంగా ఆవిడ చేతిని పట్టుకుని నిలబెట్టి, నీ మొర శివయ్య ఆలకించాడు తల్లి. అందుకనే ఆ శివయ్య నన్ను పంపాడు అనుకో. గుండె దిటవు చేసుకో. నీ గుండె బలహీనమయ్యే రోజులు దగ్గరకు వచ్చాయి. ఇంకా నువ్వు నమ్మలేని నిజాలు కళ్ళకు కట్టే విధంగా బయటపడే గడియలు దగ్గరకు వేగంగా పరిగెత్తుకుని మరీ వస్తున్నాయి తల్లి. ఇన్ని రోజులు కన్నపేగు నీ పేగు కాదు అన్న నిజం నీకు తెలిసే గడియలు దగ్గర పడ్డాయి.
అంతటితో ఆగకుండా ఆ పేగు బంధం కాకున్నా పెంచిన బంధం మీకు దూరం అవ్వాలని కూడా ఆ శివయ్య చెబుతున్నాడు తల్లి. కానీ అది తాత్కాలికంగా శాశ్వతంగానా అన్న పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంది. ఇప్పుడు నీ కొడుకుకి 28 ఏళ్ళు నడుస్తున్నాయి. అది పూర్తయి 29లోకి అడుగుపెట్టే లోపల నీ కొడుకుకి పెళ్ళి అవ్వకపోతే నీ కొడుకు నీకు శాశ్వతంగా దూరమయ్యే రాత దగ్గరలోనే ఉంది తల్లి. మేలుకో. నువ్వు మేలుకోవడంతో పాటు నీ కొడుకుని కూడా మేలుకునేలా చెయ్యి. మృత్యువు కాచుకుని ఆయన వాళ్ళ రూపంలోనే నీ దగ్గరకు చేరువవడానికి అన్ని పావులు సరైన సమయంలోనే కదులుతున్నాయి. ఇప్పుడు కనుక నువ్వు నీ కన్న పాశానికి కట్టుపడ్డావంటే ఇక శాశ్వతంగా నీకు పెంచిన ప్రేమ నీ కంటికి కనబడకుండా కనుమరుగైపోతుంది. మేలుకో మేలుకో అంటూ గట్టిగా గీంకరిస్తూ డమరుకం వాయిస్తూ సాధువు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అతడినే బొమ్మలా చూస్తూ నిల్చుండిపోతారు సునీత గారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. అలానే నెక్స్ట్ పార్ట్లో సునీత గారు ఇదంతా నిజమని నమ్ముతారో లేకపోతే అబద్ధంగా కొట్టి పారేస్తారో తెలుసుకోవచ్చు.